సృష్టి కేసులో నేటితో డాక్టర్ నమ్రత కస్టడీ ముగియనుంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టున్నారు పోలీసులు. ఇక డాక్టర్ నమ్రతపై మరో 4 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రతను 4 రోజుల పాటు పోలీసులు విచారించారు. ఇక A3 కళ్యాణి, A6 సంతోషులను 3 రోజుల పాటు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి, డాక్టర్ నమ్రతపై మరో 4 కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆవిడ విచారణ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇంకా మిగతా నిందితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ సృష్టి కేసులో చూసుకున్నట్లయితే నిందితులను కస్టడీకి తీసుకోవడం, వాళ్ళ నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉమాదేవి అనే ఒక పర్సన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమె గచ్చిబౌలిలోని తన నివాసం నుండి అయితే తీసుకురావడం, అంతేకాకుండా ఈ సృష్టి కేసు ఎప్పుడైతే బయటపడిందో వెంటనే తాను ఈ యొక్క దేశం వదిలి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అప్పుడు కూడా ఆమెకు కొంతవరకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడే ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం నాతో డీసీపీ ఆఫీస్కి కూడా తీసుకురావడం, ఆమెను కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈమె పేరు మీదనే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఈ కుట్రలో ఈమె కూడా భాగం ఉన్నట్లు కొంత అమౌంట్, అదే కాకుండా కొన్ని విల్లాలను కూడా ఆమె పేరు మీద డాక్టర్ నమ్రత రాసినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అదనపు ఆదాయం, అంతేకాకుండా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇటు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారి నుండి ఇటు గుడ్డు అటు స్పర్మ్ సేకరించడంతో పాటు ఇటు హ్యూమన్ ట్రాఫికింగ్, అంతేకాకుండా ఇతరత్ర ఏదైతే లైసెన్స్ లేకుండా ఈమె ఈ యొక్క పూర్తి స్థాయి దందానంతా నడిపించడం కావచ్చు. ఇందులో ఉన్న వారి గురించి అడిగినప్పుడు మాత్రం పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు. కానీ తాను చెప్తున్న మాటలు మాత్రం నేను ఎవరికి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమీ చేయలేదు, కేవలం వేరే వాళ్ళు నన్ను పిల్లల గురించి అడిగితే నేను ఇచ్చిన సలహా, అదేవిధంగా నన్ను సహాయం అడిగినప్పుడు నేను చేశానంతే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు పూర్తి ఆధారాలను ఆమె ముందు ఉంచడం అయితే జరిగింది. దీని ద్వారా పూర్తి స్థాయిగా ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా అబద్ధాలు అయిపోయేసరికి ఏం మాట్లాడాలనో అర్థం కాని నమ్రత మౌనంగా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఆమె ఆస్తుల వివరాలకు సంబంధించి ఒక నార్మల్ డాక్టరు ఇంత రేంజ్లో ఏ విధంగా తాను ఆస్తులు సంపాదిస్తుంది, గతంలో ఆమె ఆస్తి ఎంత ఉండేది, ఇప్పుడు ఆస్తి ఎంత ఉంది అని ప్రశ్నించడం కావచ్చు. ఆమెకున్న ఆస్తులు పూర్తి స్థాయిలో వేలం వేస్తే కోట్లలోనైతే ఆదాయం వచ్చే, అంటే కోట్ల రూపాయలకు విలువ చేసే ఆస్తులు సంపాదించినట్లుగానైతే తెలుస్తుంది. ఇటు హైదరాబాదు, అటు తెలంగాణ, పూర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, అటు విజయవాడ, అలాగే విశాఖపట్నము ఏరియాలో చూసుకున్నా, మరో ఇటు బెంగళూరు, తమిళనాడుకు సంబంధించి కూడా ఇంకెక్కడెక్కడ ఈమెకు ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనే విషయంతో పాటు ఈమెకున్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎవరి అద్దె గర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్దె గర్భాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పేద మహిళలను మాత్రమే టార్గెట్ చేసుకోవడం కావచ్చు. ఈ మెడికల్ క్యాంపుల విషయంలో, అదేవిధంగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ వారికి ఈ ఎగ్స్ పెరగడం కావచ్చు, అదేవిధంగా స్పర్మ్ కౌంట్ పెరిగించే విధం కావచ్చు, ఇట్లాంటి చర్యలు చేపట్టినప్పుడు ఎక్కువ డబ్బును వారి నుండి లాగినట్టుగా ఆ సమయంలో, అంటే ఈ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీది, చాలా జాగ్రత్తగా చేయాలి అంటూ కూడా పేషెంట్లను నమ్మబలకడం, అంతేకాకుండా వారి నుండి తీసుకున్న అమౌంట్కు తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫెయిల్ అయింది. ఇప్పటికే 2 సార్లు చేస్తాము లేదా 3 సార్లు చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ సార్లు ఈ ప్రాసెస్ అనేది చేయకూడదు, కాబట్టి మీరు సరోగస్కి వెళ్ళండి అంటూ కౌన్సిలింగ్స్ ఇచ్చే పరిస్థితి కావచ్చు. పూర్తి స్థాయిలో ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మేమేం చేయలేము, ఇది ఒక్కటే మార్గము అనే విధంగానైతే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారి నుండి డబ్బులు తీసుకొని ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన నమ్రత వారికి ఇచ్చే పిల్లలు కూడా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే దాదాపు 10 కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. గతంలో ఆమె ఇచ్చిన బిడ్డలు ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలికలు వాళ్ళలాగా లేకపోవడం, అంతేకాకుండా లేదా ఏదో ఒక జబ్బుతో చనిపోవడం, జబ్బుతో బాధపడే పిల్లలు కావచ్చు, ఇట్లాంటి కేసెస్ కూడా ఆమె పైన నమోదైనట్లుగా వాటిని కొంతవరకు మేనేజ్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఎవరైతే ఈ బాధితులు ఉంటారో వారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా వారిని బెదిరించే ప్రయత్నం కూడా చేసినట్లుగానైతే తెలుస్తుంది. వారందరికీ కూడా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసే విధం ఒకటైతే, ఇంకొకటి బెదిరింపులతో వారి నోరు మూయించే ప్రయత్నం కూడా చేసినట్లుగా బాధితులు ఒక్కొక్కరిగా ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ చూసుకున్నట్లుగా దాదాపు 70 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుండి తీసుకున్నట్లుగా కొంతమంది చెప్తుంటే,
కొంతమంది ఏమో 50 లక్షలు తీసుకున్నామంటూ, అంటే కోట్లలో ఈ యొక్క బిజినెస్ అనేది కొనసాగిందనే విషయం అయితే క్లారిటీ వస్తుంది. అయితే దీనిపైన ఈరోజు పూర్తి స్థాయి కస్టడీ అనేది ముగియనుంది. ఆమెను కోర్టుకు అయితే సబ్మిట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతే ఇందులో ఇంకా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కస్టడీ అయితే ఇంకో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో తవ్విన కొద్దీ విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. వారికి సంబంధించిన ఈ ప్రభుత్వ అధికారుల పైన కూడా పోలీసులు నిఘా పెట్టడమే కాకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అసలు లైసెన్స్ ఉన్నాయా లేదా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా ఈ యొక్క సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ తోటి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.